హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిశ్రీ ఫన్నీ వ్లాగ్స్. జూన్ 15న మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అయితే జరిగిందండి. ఆ ఈవెంట్‌కి అయితే వచ్చామనమాట. ఇక్కడ తీసిన వీడియో ఇదైతే కిర్బీ ఫ్యామిలీ డే అని జూన్ 15ని సెలబ్రేట్ చేశారు. చాలా చేశారండి. మేము ఇది అయితే పటాన్ చెరువు దగ్గర అయితే జరిగింది. మేము వెళ్ళేసరికి 12 ఇలా అవుతుందనమాట. చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సాంగ్స్ పాడారు, చక్కగా డాన్సులు వేశారు. ఇప్పుడైతే మ్యాజిక్ షో అనమాట. మ్యాజిక్ షో జరుగుతుంది. మ్యాజిక్ షో కూడా చాలా బాగా చేశారు. ఇంకా కింద ఉన్న పిల్లల్ని పిలిచి కూడా చేశారనమాట. చాలా బావుంది. ఇంకా ఇదైతే గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. ఆ గేమ్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. గిఫ్ట్‌లు కూడా ఇచ్చారు. ఇక కిడ్స్‌కైతే చక్కగా గేమ్ జోన్ కూడా ఉంది. గేమ్స్ ఆడుతూ ఉన్నారనమాట. మనం హ్యాండ్ యూజ్ చేయకుండా ఇలా ఈ స్టిక్‌తో హుక్‌తో పెట్టి దీన్ని ఇట్లా హోల్స్‌లో పెట్టాలనమాట. ఈ గేమ్ కూడా చాలా బావుంది. పిల్లలందరూ మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా కిడ్స్‌కైతే స్లైడింగ్‌ది కూడా ఉందనమాట. అందరూ కిడ్స్ అయితే అక్కడే ఉన్నారు. ఆఫీస్‌లో ఉన్న ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఒక కామెడీ స్క్రిప్ట్ అయితే చేస్తున్నారు. చూడండి, చాలా బావుంటుంది. అమ్మాయిని పిలిపిస్తే అల్లుడు చూస్తుంటే చాలా చిలిపిగా ఉంది. నీకు ఓకే అనుకుంటే నాకు ఓకే. మొత్తాలు పెట్టబ్బా. నాకు ఓకే. నీకు ఓకేనా? అత్తే ఎలా ఉంటే ఇంకా అమ్మాయి ఎలా ఉంటాదో. ఏమండి ఈ సంబంధం ఓకే చేయండి. ఎల్లుండి నాకు కావాలి. అమ్మకంటే కూతురు కంటే అమ్మగా నీకే ఎక్కువ కంగారు ఉన్నట్టుందే. సరే, అమ్మాయిని పిలిపించండి. లేట్ అవుతుంది. మనకి పలహారాలు పెట్టలేదు. నమస్కారం అండి. నమస్కారం. ఇంతకీ వీళ్ళెవరండి? మా అబ్బాయిలండి. అబ్బాయిలా? నీ పేరేంటి? పేరెడితే తిడతాడేటండి. వాడి పేరు అదేనండి. వాడి పేరు అదే. నీ పేరు? పోకిరి. చూస్తుంటే వీడు అలాగే ఉన్నాడు. ఇదేం పేర్లండి? తప్పుగా అనుకోకండి. మా అమ్మగారు పూరి జగన్నాథ్ అభిమాని. నేను కడుపులో ఉండగా ఈడియట్ సినిమా రిలీజ్ అయింది. అందుకే నాకు ఈ పేరు పెట్టారు. మంచి కట్టుబాట్లు సార్. మరి నీకు? మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు పోకిరి సినిమా విడుదలైందండి. అందుకనే పోకిరి అని పెట్టారు. పెళ్లి కూతురు కడుపులో ఉండేటప్పుడు కెమెరామెన్ గంగతో సినిమా రిలీజ్ అవ్వలేదు కదా? ఏం అవ్వలేదండి. రచించారు. లేదంటే మీ అమ్మాయికి కెమెరామెన్ గంగతో పేరు పెట్టేవాళ్ళేమో. అల్లుడు బాగా ఈ సంబంధం ఓకే చేయండి. నాకు ఈ అల్లుడే కావాలి. శాంతం బాదం అని పిలుస్తున్నారు ఆంటీకి. అదేమైనా ముద్దు పేరా? లేదండి, నాన్నగారికి ఊళ్ళో కూల్ డ్రింక్ షాప్ ఉండేది. ఆ కూల్ డ్రింక్ షాప్ లో బాదం పాలు ఫేమస్. మా ఊళ్ళో నేను ఫేమస్. అందుకే నాకు ఆ పేరు పెట్టారు. ఇంకా మీ నాన్నకే వైన్ షాప్ లేదు. ఉంటే ఏ మ్యాన్సన్ హౌస్ పేరు పెట్టేవాడేమో. అల్లుడు గారు బాగా చిలిపి ఈ సంబంధం ఓకే చేయండి. నాకు ఈ అల్లుడు కావాలి. మాకే ఆగా. సరే, అమ్మాయిని పిలిపించండి. వచ్చామో కూల్ డ్రింక్ లేవు, తినడానికి ఏటీ లేవు, పెళ్లి చెగులు పిలిచారు. సరే ఓకే, అడ్జస్ట్ అవుదాం. వస్తున్నట్టుంది. ఇదిగోండి మా అమ్మాయి. అన్ని జిల్లాల్లో మీ మీద కేసులు నమోదైంది. మీకోసం చాలా కాలంగా వెళ్తున్నాం. పదండి. యాడిచ్చి మేము ఇలా ప్లాన్ చేసాము. రా పదండి. అది చెప్తాం. పదండి. చూసారు కదా స్క్రిప్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇక అయితే లంచ్ చేయడానికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే లంచ్ పెట్టారనమాట. ఒక రసమలై,
చికెన్ కర్రీ, రోటీ, మటన్ బిర్యానీ పెట్టారు. లంచ్ అయితే చాలా బావుంది. టేస్టీగా ఉన్నాయి. ఇక గేమ్స్ అంటే మా పిల్లలు గేమ్స్ కొంచెం సేపయితే ఆడించాము. అవేమో కొంచెం పెద్ద కిడ్స్‌కి. వీళ్ళేమో ఆడతాను, ఆడతాను అనేసి అంటున్నారనమాట. ఎలాగైతే కొంచెం సేపు ఆడేసి, ఇంకా ఇక్కడికి ప్లే జోన్‌కైతే వచ్చేసారు. ఇక్కడ చాలామంది కిడ్స్ ఆడుతున్నారండి. మొత్తం ఆల్మోస్ట్ కిడ్స్ అందరూ చాలా సేపు ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు. మా వాళ్ళు కూడా చాలా టైం ఆడారు. ఇక్కడ స్పెండ్ చేశారు. తర్వాతయితే ఇక ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. చాలామంది డాన్సులయితే అదరగొట్టేశారు. సాంగ్స్ కూడా చాలా బాగా పాడారు. ఇంకా కిడ్స్ అయితే పిల్లలు కూడా స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా నేను అవన్నీ షేర్ చేస్తాను. నేను డైరెక్ట్ మ్యూజిక్ అయితే ఇవ్వలేదండి. ఎందుకంటే మనకి కాపీరైట్ స్ట్రైక్ పడుతుందేమో అని భయమేసి నేను యూట్యూబ్ లైబ్రరీ నుంచి మ్యూజిక్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సాంగ్స్‌కి మ్యాచ్ అయ్యేలా కరెక్ట్‌గా చాలా బాగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారండి. ఇక నాకు నచ్చిన కొన్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఎంజాయ్ చేయండి. నాకైతే ఇలా ఈవెంట్‌కి వెళ్ళి అందరూ ఫ్యామిలీస్‌తో గ్యాదర్ అయ్యి చక్కగా అందరిని పలకరించడం అయితే చాలా నచ్చింది. ఇలా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! ఐ హోప్ ఈ వీడియో నచ్చింది.